హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 5 చుక్కలతోటి రేపు ఉగాది రోజైతే వాకిట్లో ఈ ముగ్గు వేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉగాది స్పెషల్ న్యూ ముగ్గు అయితే అని చెప్తున్నాను నేనైతే. చాలా చాలా బాగుంటుంది ఈ ముగ్గు వచ్చేసి. మీరైతే అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్. 5 చుక్కలతో ఎంత చక్కగా వస్తుందో మీరే చూడండి. ఇది నేను ఇట్లా అనుకోకుండా వేసేసాను. ఈ ముగ్గు అయితే చాలా చాలా బాగా వచ్చేసింది. ఉగాది న్యూ ముగ్గు అయితే చాలా బాగుంది. ఇలా 5 చుక్కలు పెట్టుకున్న తర్వాత ఇలా నేనైతే రెండు చుక్కలకు కలుపుకొని గీతలు అయితే గీసుకొని చివరిగా ఇట్లా రౌండ్ అయితే గీసుకుంటున్నాను. ఒక చుక్కకు కలుపుకొని. ముందుగా మన ఛానల్కి ఏదైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు నేను ముగ్గు ఎలా వేస్తున్నాను, ఎలా వచ్చిందనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. న్యూ ఉగాది స్పెషల్ ముగ్గు అని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, బాగుంది. ఇలా ఇంకొకసారి అయితే ఈ మధ్యలో ఒక లీఫ్ లాగా అయితే గీసుకోవాలి. గీసుకొని ఈ మధ్యలో నుంచి అయితే ఒక గీత గీసుకొని చివరిగా ఆకుల్లాగా అయితే గీసుకొని దాని నుంచి అయితే మ్యాంగోలు అయితే గీస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మ్యాంగోలు గీయడం వల్ల ఎంతో చక్కగా అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది. ఇది వాకిట్లో వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ ఈ ముగ్గు అయితే వేసిన తర్వాత ఈ ముగ్గు వేస్తున్నప్పుడైతే ఎంత గాలి వేసిందో. ఇది దగ్గర నేను గాలి వచ్చినప్పుడల్లా ఆపుకుంటూ ముగ్గు వేస్తే 30 నిమిషాలు వచ్చిందండి. 30 నిమిషాల వరకు నేనైతే ఆపుకుంటూ వేసాను. అయినా కూడా అక్కడక్కడ గాలికైతే కొంచెం చెదిరిపోతూనే ఉంది. ఈ మధ్యలోనైతే ముగ్గులు వేద్దామంటే కూడా వేయనీకైతే వీలైతలేదండి. చాలా చాలా గాలి అయితే వస్తుంది. ఆ గాలికైతే చాలా ఆపుకుంటూ వేసిన ముగ్గు అయితే బండల మీద ఉండకుండా గాలి కొట్టుకుపోతుంది. అయినా కూడా మళ్ళీ దాన్ని గీసుకుంటూ ఇలా వేయడం అయితే జరుగుతుంది. ఇది నేను అనుకోకుండా వేసిన ముగ్గు అయినా కూడా నేను అనుకుంటున్నా చాలా మంచిగా వచ్చిందని. మీరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఉగాది రోజు ఇలా వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకొని ఇలా మనం కలర్స్ వేసుకున్నామంటే న్యూ ఇయర్ ముగ్గులాగా. ఉగాదే కదండి మనకైతే తెలుగువారికి కొత్త సంవత్సరము. ఇలా న్యూ స్పెషల్గా అవుపిస్తుందని అయితే వేశాను. నా దగ్గర అయితే కొద్దిగా కలర్స్ ఉంటే కలర్స్ కూడా అక్కడక్కడ వేశాను ఫ్రెండ్స్. చూడండి చాలా మంచిగానైతే అనిపించింది. ఇలా కలర్స్ వేసుకుంటే మామిడి చెట్టే వచ్చి ఉగాది సందర్భంగా మన వాకిట్లోనే మొత్తం ఉగాది పండగలాగైతే వెలిగిపోతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి చాలా మంచిగానైతే కనిపించింది. మొత్తం మీద ముగ్గు వచ్చేసి అయితే ఇలా అన్ని వైపులా చక్కగా మ్యాంగో లెక్క మనం గీసుకున్నాక ఒక చెట్టే వచ్చి మన వాకిట్లో ఉంది కదా. ఉగాది కోసం మనం ఎక్కడెక్కడో తిరగకుండా మనం మామిడి చెట్టునే వాకిట్లోకి తెచ్చుకున్నట్టయితే ఉంది కదా ఫ్రెండ్స్. అట్లా అనిపిస్తుంది. మొత్తం మీద ముగ్గు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే అలాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే కలర్స్ అయితే వేసుకుందాం అన్నాను కదా. మధ్యలోనైతే ముగ్గు పిండితోటే కలర్ లాగా అయితే ఇలా వేసేసాను. వెరైటీగా కనిపిస్తుంది కదా అని అయితే ఇలా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం మామిడి పండ్లు అయితే మనకైతే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా. ఉగాదికైతే నేనైతే గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వంకరగా గీసిన కదా, అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా డిజైన్ అయితే వేసి
దాంట్లో కూడా ముగ్గు పిండితో కలర్ అయితే వేసాను ఫ్రెండ్స్. పోడగా లేకుండా చాలా మంచిగా కనిపిస్తుంది కదా అని అయితే ఇలా అయితే వేసేసాను. చుట్టూరా చక్కగా ఇలాగే వేసేసి కలర్ లాగా అయితే ముగ్గునే వేసేసాను. ఇట్లా వేయడంతో చాలా చక్కగా అయితే కనిపించింది మొత్తం మీద అయితే. ఇప్పుడైతే నేను గ్రీన్ కలర్ అయితే ఆకులకి కూడా మామిడి ఆకులు అంటాం కదా, ఆకులకు కూడా ఇట్లా గ్రీన్ కలర్ వేసేసి ఇట్లా నేను కొన్ని మామిడికాయలలో గ్రీన్ కలర్ వేసేసాను, కొన్నిట్లలో ఎల్లో కలర్ వేసేసి దానిపైన అయితే కొంచెం రెడ్ కలర్ లాగా అయితే వేసేసాను. ఎందుకంటే పండుతున్న కాయ మనకి ఎల్లో కొంచెం రెడ్గా అయితే కనిపిస్తుంటున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని అలా అయితే వేసాను. కొన్ని పచ్చదనంతో ఉండాలన్నట్టుగా అట్లా వేసాను. కొంచెం వెరైటీగా కూడా కనిపిస్తుంది కదా మనకి ముగ్గు కూడా, అందుకని 5 కాయలు వేసిన దగ్గర నేను 3 కాయలకేమో గ్రీన్ కలర్ వేసి 2 కాయలకైతే ఎల్లో, తర్వాత దానిపైన కొంచెం లైట్గా రెడ్ కలర్ అయితే వేసాను. అలా వేయడం వల్ల మంచి లుక్తో కనిపించిందండి ముగ్గు అయితే. మొత్తం మీద వెరైటీగా కనిపించే ఈ ముగ్గు అయితే ఇలా అయితే వచ్చింది. నేనైతే ఈ మాత్రమే కలర్ వేయడం అయితే చూపించాను ఫ్రెండ్స్. మొత్తం వేయడం అయితే చూపించలేదు, ఎందుకంటే ఇంకా దానికే గాలి వస్తుంది. అయినా కూడా మొత్తం వేయడం అయితే ఎవ్వరు చూడట్లేదు కదా, అందుకని ఇలా అయితే వేసేసాను నేను. మొత్తం వేసేసిన తర్వాత చూపించాను. చాలా వరకు ఇది మొత్తం కట్ చేశాను నేనైతే వీడియోనైతే. ఇలా మనం కూడా వెరైటీగా ఉగాది రోజు, రేపే కదండి ఉగాది రోజు, మీరు కూడా ఇలా చక్కగా వాకిట్లో వేసుకొని ఉన్న కలర్స్తో మనం వేసుకున్నామంటే చాలా మంచిగా వెరైటీగా కనిపిస్తుందండి వాకిలి. మన ఉగాది మొత్తం మన వాకిట్లోనే ఉన్నట్టయితే ఉగాది అయితే మొత్తం మన వాకిట్లో నుంచి ఉన్నట్టయితే ఉంటుంది. కొత్తదనం, వెలుగుదనం అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఇలా అయితే వేశాను. ఇక్కడ గాలి అనేది మీరు నమ్మట్లేదు కదా, నా చీర ఎలా ఊగుతుందో చూడండి. గాలి అయితే విపరీతంగా అయితే వస్తుంది. నాకైతే ఈ ముగ్గు మొత్తం వేస్తానా లేదని కూడా అనుకున్నాను ఫ్రెండ్స్. మొత్తం మీదైతే కలర్స్ అయితే ఇలా వేసి మిగతా లైట్ ఇంకొక గ్రీన్ అయితే ఇట్లా నేనైతే ఈ రౌండ్గా గీసుకున్న గీత చుట్టూరు అయితే 2 వైపులా ఇలా అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్టు మొదలు అనుకోండి, అది వెరైటీగా కనిపిస్తుంది అన్నట్టుగా ఇలా అయితే గీసుకున్నాను. ముగ్గు అయితే మొత్తం మీద వెరైటీగానైతే కనిపించింది ఫ్రెండ్స్. నాకైతే మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఈ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచిగా వచ్చిందా, చెడ్డగా వచ్చిందా, న్యూ ముగ్గు అయితే నేనని అంటున్నాను. నేను ఇది ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ఎవరు వేయంగా అయితే చూడలేండి. నేను సొంతంగా క్రియేట్ అయితే చేసినాను. అది ఏదో వేద్దాం అనుకుంటే ఏదో అయితే ఇలా అయిపోయింది. మొత్తం మీద అయితే ముగ్గు అయితే ఇలా వచ్చింది. అయినా కూడా నాకు బాగానే అనిపించింది. ఇక నువ్వే వేసావు కదా, నీకే నచ్చిందని అనుకుంటారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి, ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.